హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం రమణాశ్రమం నుంచి అరుణగిరి కొండపైకి వెళ్ళబోతున్నామండి. అరుణగిరి కొండపై చాలా ఆధ్యాత్మిక ప్రదేశాలని, అక్కడ ఉన్న ప్రకృతి అందాలని చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇప్పుడు మనం అయితే రమణాశ్రమంలో ఉన్నామండి. రమణాశ్రమం దగ్గర ఉన్న ఆఫీసుని లైబ్రరీ అండి అది. సో మేము రమణాశ్రమంలో ఉన్న విఘ్నేశ్వరుడికి దర్శనం చేసుకుని రమణాశ్రమంలోకి వెళ్ళి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేయడం జరిగిందండి. ఆ ప్లేస్మెంట్లో ఉన్నంతసేపు చాలా అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉంటామండి. మనలో చాలామంది గిరిప్రదక్షిణ చేస్తాం కానండి, రమణాశ్రమాన్ని అలాగే గిరిపై ఉన్న ఇష్టమైన ప్రదేశాలు ఉంటాయి, ఆ ప్రదేశాన్ని చాలామంది మిస్ చేసుకుంటారు. సో ఒకరోజు గిరిప్రదక్షిణ చేస్తే ఒకరోజు మొత్తం ఈ గిరిపైకి వెళ్ళి అక్కడ ఉన్న లొకేషన్ చూడడానికి టైం స్పెండ్ చేయండి. మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు నేను అయితే రమణాశ్రమం మొత్తం అంతా చూడడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి రూట్ ఉంటుందండి గిరిపైకి వెళ్ళడానికి. అలాగే టెంపుల్ సౌత్ సైడ్ నుంచి కూడా అండి అరుణగిరిని ఎక్కవచ్చండి. ఆంజనేయ స్వామి వారు తెచ్చిన సంజీవనిలో కొంత భాగం ఈ కొండపై కూడా పడిందని చెప్తారండి. ఇప్పటి వరకు ఆ సంజీవిని కనిపెట్టలేకపోయారండి. వాయిస్ ఓవర్ని కొంతవరకు ఇవ్వడమే జరిగిందండి. ఇక్కడ నుంచి నేను న్యాచురల్గా మాట్లాడిన వాయిస్ మీకు వినపడడం జరుగుతుంది. హలో నమస్తే. ఈరోజు మనం రమణాశ్రమం చూసాం కదండి. సో ఇప్పుడు మనం స్కందాశ్రమం దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కేటప్పుడు మనం చెప్పులు వేసుకోకుండా చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఇక్కడ ఉన్న పక్షులకు సౌండ్ వింటా సైలెంట్గా పీస్ఫుల్గా వెళ్దాం. ఆశ్రమంలో ఉన్నంతసేపు ఇంకా ఫీలింగ్ ఉంటుందండి. ఇంకా మనం ఒక ట్రాష్ లాగా వెళ్తాం అనమాట. సో పదండి ఇప్పుడు మనం స్కందాశ్రమని ఈపై ఉన్న అన్ని లొకేషన్లు చూస్తున్నాం. సో ఇంతలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. పదండి వెళ్ళి స్కందాశ్రమం అయితే అన్నీ చూద్దాం. మీరు ప్రకృతి ప్రేమికులు అయితే ఈ లొకేషన్ ఖచ్చితంగా నచ్చుతుందండి. మన సైలెంట్గా ఇక్కడ ఉన్న లొకేషన్ అంతా నేను చూపడం జరిగింది. అవసరమైన దగ్గరే మీకు వాయిస్ ఓవర్ ఇవ్వడం, లేకపోతే అక్కడ మాట్లాడిన వాయిస్ని మీకు వినిపించడం జరిగిందండి. బాగున్నాయి కదా. బాగుంది. ఎంత సౌండ్? 250. రమణాశ్రమం చూశారు కదా, మన లోన కెమెరా ఎలా ఉండదు, అయినా మనం కూడా తీయకూడదండి, అది పద్ధతి కాదు. సో చూపించాల్సిన వరకు చూపించాను. సిటీ ఏం చెప్పనా? నా లెమన్ సోడా అది పత్తా లెమన్ సోడా కదా, లెమన్ సోడా ఉంది, సాల్ట్. గిరి అదే ఎర్రచందనమే, అది ఎర్రచందనమే. ఇదిగోండి ఎర్రచందనం చెట్లు ఇవి.
ఎవరు ఇల్లు కట్టారాడే? స్వచ్ఛమైన గాలి వస్తుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఎక్కడం కష్టమే, కొద్ది పెద్ద వయసు వాళ్ళు అయితే కొత్త ఆలోచించుకొని ఎక్కడానికి ట్రై చేయండి. కింద స్టోన్స్ ఎలా ఉంటాయి అన్నమాట, అడుగు సమాంతంగా పడదు. ఎలా వెళ్తున్న రూట్లో మాకు ఇక్కడ ఒక రూట్ కనబడిందండి. అసలు ఈ రూట్లో ఏమన్నాయో తెలుసుకుందాం చూస్తున్నాను. స్టోన్స్ వేసారంటే ఇలాగే, సో మరి ఏమన్నాయో చూడాలి ఇక్కడ. అదండి ఇక్కడ ఏముందో చూద్దాం. ఎలా స్టోన్స్ ఎంత చేశారు. ఈ రూట్లోకి వస్తే ఇక్కడ వాటర్ లేయర్లాగా తయారు చేసి పెట్టారు, చిన్న కొలంలాగా. సో మరి ప్లేస్ అయితే ఇంకా తెలియదండి ఏంటో. ఇక్కడ స్వామీజీ ప్రశాంతంగా పడుకున్నారండి, మనం డిస్టర్బ్ చేయట్లేదు అంతే. సో ఈ ప్లేస్ కానీ మీకు తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి. సో చాలా పీస్ఫుల్గా ఉందండి, ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా స్టోర్ మీద కూర్చుని అదండి, మనం ఇంకా ప్లేస్లోనే ఎక్స్ప్లోర్ చేద్దాం. అలా ఉంది మా ఓవరాల్ వ్యూ అయితే. దేనికి వాడతారని నాకు అర్థం కాదు. అవి దీపాలు మన క్యాండిల్స్ పెట్టుకోవడానికి, దీపాలు ముందు దివాళికి వాటికి పెట్టుకుంటారు చూడు, వెలిగిస్తారు చూడు, వాళ్ళందరూ పెట్టి గాలికి పోకుండా అది పెట్టారన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి 8 గోపురాలు కనబడుతున్నాయండి. వేరే లొకేషన్ నుంచి అయితే 9 గోపురాలు కనబడతాయంట. సో 9 గోపురాలు ఉంటాయి. అన్నసంలో ఈ వ్యూ అయితే చూడండి, చాలా అంటే బాగుంటుంది. ఇక్కడేమో కనబడుతున్నాయి ఆ చుట్టూరు కొండలండి, అవన్నీ చాలా బాగుంది కదా, ఇవన్నీ చూడండి అనమాట. సో నాకు కుదిరిన వరకు మీకు వీలైన లొకేషన్ మీకు చూపడుతున్నానండి. సౌండ్ అబ్జర్వ్ చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇదే స్కందాశ్రమం అండి. ఇది ఇప్పుడు మనం రావడం జరిగింది. లోన్ కెమెరా ఎలా ఉండదో కుదిరిన వరకు తీసి మీకు చూపడటం జరుగుతుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది, అన్నీ చూడండి, చాలా బాగుంది అన్నమాట. స్కందాశ్రమం ఇదే, రావణమహర్షి స్వామి ఇక్కడే ఉండేవారంటండి. ఇంతే ఇక్కడ ఈ ఆశ్రమం ఏమని ఇట్లా చూసుకోండి.
సందర్శన దగ్గర ఉన్న కొలం దగ్గరికి వెళ్తున్నామండి. స్కందాశ్రమం అండి. స్కందాశ్రమం పక్కనే ఇలాగ కొలను కింద ఉందన్నమాట. వాటర్ చూసారా కొండల్లోంచి ఎలా వస్తుందో ఊరుతానే. గుహలా ఉందండి. లోన దండం పెట్టుకుంటున్నారు. పసుపు రాసి కుంకుమ రాసి పెట్టారు. డ్రాపు కింద వస్తుంది. మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. బాగుంది కదండి. స్కందుడు తన గురువు కోసం తీసుకొచ్చారండి. ఆయన ఈ బూది రాసుకొని ఇక్కడ ఇలాగా దీనికి ఎలా అంతా ఉండేవారంట. ఆ అనుమాలు ఎలా పడ్డాయండి. చాలా బాగుంది. చాలా దాని మీద చేయండి ఒకసారి అలాగా మంచి స్మూత్గాను. బా ఆయన డైలీనే ఈ బూది పెట్టుకునండి. ఇరుగు పెట్టుకుని అది ఇలా కింద రాసేవారంట. ఇదే ప్లేస్లో కూర్చుని స్మూత్ ఉంది. అలా పెట్టుకుని అనుమానం అలాగా పడ్డాయి. అలా చేయాలి చూడు. అలా స్మూత్గా అలా ఇలా ఎంటలోకి ఏదో మనిషి చేయి పావినట్టుంది అది. గ్రానైట్ పాలిష్ చేసినా అంత స్మూత్ రాదు. ఆయన నీళ్ళు తాగుతున్నాం మనం. రామన్న స్వామి నీళ్ళు తాగుతున్నాం. ఇట్లా దారి పెట్టేసి అయిపోయేది. ఇది గేట్ తీసుకుంటే ఎలా వచ్చేసండి. ఆ గేట్ వేస్తారు తాను వేస్తారు. ఆయన అడిగితే ఇట్లా వెళ్ళమన్నాడు. ఇదేమో కొలండి. నీళ్ళు అలా అన్ని తల మీద చల్లుకుంటా మనం చేసేవాడేమో చేసి అంతే. ఇక పైన ఏముందో తెలియదు కానీ బాగా నిటారుగా ఉందండి. అవునవును జాడ స్లిప్ అవుతుంది. చూసేద్దా అలా కాదు. జ్యోతి వెలిగించి ఇక్కడేనేమో ఒకవేళ చూసేద్దా. అరుణాచలం గిరిపై జ్యోతి వెలిగించే ప్లేస్కి వెళ్తున్నామండి. అరుణాచలం గిరిపై జ్యోతి వెలిగించే మార్గం అని నాకు తెలియదండి. తెలియకుండానే సగం దూరం ఎక్కడం జరిగింది. సో చూడండి, మీకు బాగా నచ్చుతుంది. సో చాలా కష్టపడి ఎక్కాను. సో దానికోసమైనా సరే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. హరహర నమః శంభో శంకర. సగం దూరం నడిచాను. ఆవేశం కానీ ఇక్కడ చల్లగా ఉన్న వాళ్ళకి ఉంది. అలా శంభో శంకర. ఇంకా చాలా దూరం ఉందండి. పైన ఇక్కడ దాకా అయితే ఎక్కానండి. నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుస్తలేదు. ఇంకెక్కడ తెలియదండి. సగం దూరం అయితే వచ్చా. ఇంకా దూరం ఉంది. ఇంకా అలా మార్గం చూపడుతుంది. మరి ఎక్కడికి వెళ్తుంది అది. కుదిరినప్పుడు మళ్ళీ వస్తాం. అబ్బా ఇక్కడ కూర్చుంటే ఉందని చల్లగాలి. ఎక్కడ లేదు. ఇక్కడ ఇలా ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎలా కూర్చుని ప్రశాంతం, ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.
ఇంతవరకు ఇంకా చాలా ఉంది, ఇంకా ఊరుకోలేదు. అక్కడ వరకు తిరుగుతున్నామండి. సో ఇక్కడ వరకు చూపించగలిగాను. ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం ఓవరాల్ వ్యూ అండి. కింద 9 గోపురాలు మనకు కనబడుతున్నాయి. పరమశివుని ఇక్కడ దాకా తీసుకొచ్చే విధంగా అయితేనే ఇంక ఓపిక లేదు. ఒకరిని అయిపోయింది కదా, ఒకరిని నడడం కూడా ఇబ్బంది కనిపిస్తుందండి. కానీ స్మెల్ వస్తుందండి, చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఏం చేసుకుంటే అలా ఉండిపోవచ్చు. ఇక్కడ నాకు ఒక చెట్టు కనబడిందండి. ఈ చెట్టు ఏంటో తెలదు, రాయి చూసారు ఎలా ఉందో. అయినట్టు ఒకసారి ఏంటో కోద్దాం చిన్న తప్ప. స్మెల్ ఎలా ఉంది, ఇది ఏందో స్మెల్ చూడాలి. ఏం చెట్టు అంటారు ఇది, కొయ్యొచ్చే వెళ్ళిపోదు. ఏం చెట్టు తెలదండి, స్మెల్ మొత్తం మామూలుగా రావట్లేదు. దీంట్లోంచి పురుగు కూడా వచ్చింది. ఏంటో పోద్దాం చిన్న చల్లే తెలదో కోసేస్తున్నాం అంతే. ఇవ్వండి, పేరైనా తెలితే చెప్పండి. స్మెల్ మొత్తం మామూలుగా లేదు. నేను దిగేస్తున్నానండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ మీరు కంప్లీట్ చేస్తే నేను ఖచ్చితంగా అరుణాచలంగిరి కొండపై ఉన్న జ్యోతి ప్రదేశాన్ని మీకు చూపిస్తానండి. సో మీ వీడియోకి మీరు లైక్ చేయండి. ఖచ్చితంగా మనం అరుణాచలంగిరిపై ఉన్న జ్యోతిని చూద్దాం. సరే, కింద గీసాగా మళ్ళీ మాట్లాడతాను. తిరిగి స్కందాశ్రమం దగ్గరికి రావడం జరిగిందండి. ఇక్కడి నుంచి విరూపాక్ష గుహల్ని, అలాగే గుహాయ నమశివాయ జీవ సమాధిని, ఇక్కడే అమ్మవారి కాళికామాత అమ్మవారి ఆలయం ఉంటుంది, ఆ ఆలయాన్ని, ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ చూసుకుంటూ వెళ్దాం. దీన్ని రేగి చెట్టు దా రేగి చెట్టు. ఓకే, మా వాడు చెప్తున్నాడండి ఇది రేగి చెట్టు అంట. రేగి చెట్టు నీకు తెల్దా? తెలదా నిజంగానే? రేగి ఆకు తెల్దా నీకు? రేగి పళ్ళు తింటా. ఇక్కడ గుహ ఉంటుంది, మర్చిపోయింది కదా. గుహ ఉంటుంది అంతే, ఏముండదు అంత. గుహ అంతే, విరూపాక్ష గుహ కాదు, మామూలు గుహలాగా ఉంది అంతే. చూసాను నేను. నడిచి వద్దు, ఏం లేదు. మరి అవును తిక్కున్నా కదా నువ్వు అనగా. ఫైనల్ అక్కడ దాకా వెళ్ళి వచ్చానండి. కింద దిగి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం, మనం విరూపాక్ష కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇటు నుంచి కూడా రావచ్చండి మనం. సో మేము అయితే ఎలా వచ్చాం, రమణ మహర్షి నుంచి ఇలా కూడా ఎక్కచ్చండి జ్యోతిర్లించే ప్లేస్కి. అమ్మో, చాలా వాలుగా ఉంది. ఈ స్వామి ఇక్కడ కూర్చున్నాం. చిటికన్నా హనుమా రాము, రామని ఎగస్తే పలికింది రాము. బయరా టాటా. అలవాటు అయిపోయింది తెలుసా మనుషులు. అర్థమవుతాయి కొన్ని మన మాటలు. మీరు ఎలా విరూపాక్ష గుహలు. విరూపాక్ష గుహల్లోకి కెమెరా అయితే అలవలేదండి. సో మేము లోనికి వెళ్ళి చూసి వచ్చాం. రావణ మత్స్య స్వామి వారు ఈ గుహలోనే తపస్సు చేసుకునేవారంటండి. తర్వాత స్కందాశ్రమంలోకి మారడం జరిగిందండి. ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది.
ఇక్కడ ఏ కొద్ద ఇంకెంత பொண்ணு பாவம் அப்பா இந்த பொண்ணு தான் ஒன்றா பண்ணுது எனக்கு பொண்டாட்டியாக இருக்கிற மாதிரி தான் நீங்கள் இரு இல்லை அங்கே இருக்காதுன்னு சொன்னதில் தான் பொண்ணு நிற்க மாட்டேது மாணிக்க சாமியார் பொண்ணு ప్లేస్ மாணிக்க சாமியார் பொண்ணு அதால் தான் அந்த பொண்ணு வந்து இங்கே வரமாட்டேன் கொல்ல மாட்டேன் யாருன்னா இருந்தாலும் பொம்பளை அங்கே வரது இல்லைன்னா வராது மாட்டம் போயிடும் ஒரு இடத்துல வந்து இங்கே அழுவும் கொல்லும் ஆத்திகாம வீட்டுக்கு ஒன்று சொன்னார் இருந்து உன்னை வந்து பார்த்துட்டு போக சொன்னாருமா சொல்லு அந்த பொண்ணுகிட்ட సో గిరిపైన మాకు శివాలయం కనబడిందండి. శివాలయంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తుందండి గుహాయ నమశివాయ జీవ సమాధి అండి. ఆయన సమాధి మీద ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. సో ఆ స్వామివారిని ఒక శివుని కింద కొలుచుకునేవారంటండి. శివుడికి మరో అవతారం కింద కొలుచుకునేవారంటండి. సో ఈ ప్లేస్మెంట్లో చాలా వరకు చూశారు కదా, చాలా పీస్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. ఇక్కడున్న గుహల్లోనే ఆ స్వామీజీ వారు ఉండేవారంటండి. సో మీ చెట్టుగడ కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేయడం జరిగింది. సో ఇక్కడే మనం చూసుకుంటే ఈ శివాలయానికి చాలా చరిత్ర ఉందండి. సో నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి క్లియర్గా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నందీశ్వర స్వామి వారి రూపంలో ఉంది కదండి. నందీశ్వరు పైన ఒక నంది విగ్రహం మనకి కనబడుతుంది. రాళ్ళు సేమ్ నంది ఆకారంలో నాకు అయితే కనబడుతున్నాయి. మీకు కూడా అలా కనబడుతుంది చెప్పండి. ఈ కింద చూశారు కదా, ఇందులోనే స్వామివారు ధ్యానం చేసుకునేవారంటండి. అలాగే ఆలయంలో కూడా గుహ ఉంటుంది. ఆ గుహలో కూడా ధ్యానం చేసుకుని అక్కడే జీవ సమాధి అవ్వారంటండి. సో అక్కడే శివలింగాన్ని ప్రతిష్టాపించి ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. సో ఈ టెంపుల్ అయితే మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నానండి. అలాగే వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం టెంపుల్ రూట్కి ఎలా కిందకి వెళ్ళాము అన్నది ఒక ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను చూపడం జరిగింది. అది కూడా చూడండి.
ఫైనలీ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. సో ఇప్పుడు మనం సౌత్ గోపురం దగ్గర ఉన్న ఆ లొకేషన్కి వెళ్తున్నామండి. రావణాసి నుంచి సౌత్ గోపురానికి రావడం జరిగింది. సో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను జ్యోతి వెలిగించే ప్లేస్ కూడా వెళ్ళాలనుకుంటున్నానండి. సో ఈ వీడియోకి మీరు 1K లైక్ చేస్తే ఖచ్చితంగా అరుణగిరిపై జ్యోతి వెలిగించే ప్లేస్మెంట్ కూడా మీకు చూపించడం జరుగుతుందండి.